అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్ళైన ఒక వారం రోజులకే భర్త టీ అడిగితే ఆమె టీ పెట్టి ఇచ్చిందంట. బేసిక్గా ఆమెకి టీ చేయడం రాదు, బట్ భర్త అడిగాడు కదా అని చెప్పేసి టీ పెట్టి ఇచ్చిందంట. టీ బాగలేదు అని చెప్పినందుకు విడాకులు కావాలని అడగడం జరిగింది. సో మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్, ఆ సర్దుబాటుతనం అనేది లేకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది మరీ అంత ఘోరంగా ఉండదండి. మీ మాటకి అడ్డొచ్చాను, క్షమించండి. మరీ టీ సరిగ్గా పెట్టలేదని చెప్పి భర్త విడాకులు వెళ్ళడము, భార్య ఏదో వంట వండలేదని భర్త విడాకులు వెళ్ళడం, ఉప్మా సరిగ్గా చేయలేదని ఇట్లనే అది అభాండాలు వేయడమే, అదేం లేదండి. అట్లాగేం ఉండదు, మరీ అంత సిల్లీగా ఉండదు. కాకపోతే పైగా పెళ్ళైన వారం రోజుల్లోనే అంటున్నారు. వాళ్ళ సంతోషకరమైన ఇంకా ఏడాది 2 ఏళ్ళు సంవత్సరంలో వాళ్ళ కష్టాలు అవేం లేకుండా ప్రారంభం అట్లా ఉండ. అది దాదాపుగా మీరు చెప్పింది సత్యదూరంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వారం 10 రోజులు అసంతృప్తి ఆ రకంగా ఉండదు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు తన ఇష్టం లేని పెళ్లి చేసి ఇట్లాంటివి ఏమైనా అయింది అనుకోండి, అట్లాంటి సమయాల్లో వాళ్ళు అసంతృప్తి వ్యక్తంగా చేయడానికి దానికి భర్త మీద వేయడానికి అభాండాలు వేయొచ్చు. కాకపోతే ఏంటంటే సాధారణంగా జరిగేది భర్త డైవర్స్ కి వెళ్ళడానికి లేదండి. చట్టపరంగా కూడా వివాహమైన వారం 10 రోజులు అవ్వదు, కనీసం 2-3 సంవత్సరాలు ఉండాలి కాపురం కలిసి చేశాక, అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే.